కాంగ్రెస్ నేత నీలం మధుపై భూ కబ్జా ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. పటాన్ చెరువులో 1869 గజాల భూమిని నీలం మధు కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. చిట్కూరు గ్రామంలోని 286 సర్వే నంబర్లో 267 గజాల 7 ప్లాట్లను సదరు నేత కబ్జా చేశారని అంటున్నారు. ఇక 1997లో పార్థా రియల్ ఎస్టేట్ నుండి 7 ప్లాట్లను బాధితులు కొనుగోలు చేశారు. ఇక ఇటీవల ఆ స్థలాల్లో ఇల్లు కట్టాలని చూడగా అవి అసైన్డ్ భూములని, ఇండ్లు కట్టడానికి కుదరదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఆ ఫ్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి నీలం మధు మొదలుపెట్టారు. అడ్డుకోవడానికి వెళ్లిన బాధితులపై తిరిగి కేసులు పెట్టించారని ఆరోపిస్తున్నారు. ఇక కష్టపడి కొన్న భూమిని కళ్ల ముందే కబ్జా చేసి ఇల్లు కడుతుంటారని, ఏం చేయలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలం మధు కడుతున్న ఇంటి ప్రహరీ గోడను నాల మీద కట్టారని, హైడ్రా కూడా ఏం చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక పటాన్చెరు ప్రాంతంలో నీలం మధు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, ఈ ప్రాంతాల్లో ఇల్లు కొన్నా గ్యారంటీ లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై వేటు పడే ఛాన్స్ ఉంది. అలంపూర్ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే విజయుడు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా యంత్రాంగం కదిలింది. తన హక్కులకు భంగం కలిగించాడని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఆలంపూర్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సినిమా థియేటర్ కు భార్య పిల్లలతో కలిసి ఎమ్మెల్యే వెళ్లగా పూజారి ఆనంద్ శర్మ తన ముఖానికి మాస్క్ ధరించి వీడియోలు, ఫోటోలు తీశారు. గమనించిన ఎమ్మెల్యే ఆయనను ప్రశ్నించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కొన్నాళ్లు ఆనంద్ శర్మ పారయ్యారు. తనపై, తన కుటుంబ సభ్యులపై జరిగిన ఈ కుట్రపై ఎమ్మెల్యే విజయుడు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. విషయం క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ పూజారి ఆనంద్ శర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ప్రజాప్రతినిధి ఫ్యామిలీతో ఉండగా ఇలా పూజారి ఆనంద్ శర్మ ఇలా ఎందుకు చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ గద్వాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఇక స్పీకర్ ఆదేశాలతో విచారణ జరుపుతున్న జిల్లా కలెక్టర్ మరో 2-3 రోజుల్లో నివేదిక స్పీకర్ కార్యాలయానికి అందజేయనున్నట్లు సమాచారం. కలెక్టర్ నివేదిక ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. తప్పు చేసినట్లయితే తేలితే ఆనంద్ శర్మపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించే అవకాశం ఉంది. ఇక గతంలోనూ ఆలయంలో నిధుల దుర్వినియోగం, అమ్మవారి ఆభరణాల మాయం కేసులో ఆనంద్ శర్మపై ఆరోపణలు ఉన్నాయి.